వెల్కమ్ టు ఎల్జేసీ 1 టీవీ 5 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన రిటైర్డ్ ఎస్ఐ జయకుమార్. గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ లైన్ దాటొద్దు, టీడీపీ నేతలకు పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక. పోలవరం నియోజకవర్గం టి నర్సాపురానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ వి జయకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ జయకుమార్ కు పార్టీ కొండవ కప్పి సాదరంగా ఆహ్వానించి ప్రజాసేవతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన జయకుమార్, వైఎస్ జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ఆకర్షించాయని తెలిపారు. ప్రజల తరపున నిరంతరం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీలో చేరటం ఆనందంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించడం, మనిషి ఏనుగు ఘర్షణలు తగ్గించడం, రైతుల పంటలను రక్షించడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారికి, పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి, జనసేన నాయకులకి ఆదాడ మోహన్ గారికి, శ్రీ మల్లికార్జునరావు గారికి, పివి చలపతిరావు గారికి, నాగేశ్వరరావు గారికి, డాక్టర్ నందాని సలారియా గారికి, శ్రీ ఐకివే రాజు గారికి, శ్రీ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీమతి ప్రసూన గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అటవీ శాఖ ఉన్నతాధికారులకి, జిల్లా యంత్రాంగానికి, వన్యప్రాణి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ప్రజలకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు. ఎవరైనా గీత దాటితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ రోజు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ ముఖ్యంగా
పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని 2025 మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కేవలం డిఎస్సి నియామకాల కోసమే ఉపయోగించుకున్నారని, మొత్తం నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎస్సీఆర్టీ కన్వీనర్ కే డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యవస్థ చేతిలో జరిగాయని ఆయన అన్నారు. గోప్యంగా ఉండాల్సిన పరీక్షల ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించారని, ప్రశ్న పత్రాల తయారీ నుంచి మార్కుల అప్లోడింగ్ వరకు ఒకే బృందం పనిచేస్తుందని ఆరోపించారు. శాఖలు చూస్తారు, అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు, విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే, ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే. వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ను ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్, వీళ్ళు మెచ్చినా, వీళ్ళకి నచ్చినా, వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా, లేదా
పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చొని అదే మనిషి అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ఆ డిఎస్సి మొత్తం అంటే పారదర్శక పాత్ర వేసి అక్కడితో ఆగరు. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని లేదా అప్లోడింగ్ని లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. పొదలకూరులోని అగచాట్లపురంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి పువ్వేంది, ఏం మాట్లాడుతున్నావు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ మద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, ఒక కోర్టు ఫైల్స్ దొంగతనం చేసినోడు, పేదోళ్ల భూములు కొట్టేసినోడు, కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినోడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. పేరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు పోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయింది. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదోళ్ళ డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్ లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈరోజు ఐటీ మినిస్టర్ గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? ఏంటి నీ బతుకేంటి? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? బిఎస్సిలో పత్రిక క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు 16 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాబు గారు అప్పుడు సీఎం గా పిఆర్సి 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0, నో డిఎస్సి, నో పిఆర్సి ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్ గా జాయిన్ అయిపోయి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలు తప్పులు జరిగినాయి అంటే ఫలాన్ని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పు దమ్ముంటే. ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్ గా కేటగారికల్ గా జరిగిన ఆ ట్రాన్స్పరెన్సీని గురించి,
ఆ రిక్రూట్మెంట్ గురించి చెప్పారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం మరియు ప్రధాన దేవాలయం నందు రేపు శాకాంబరి దేవి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కూరగాయలను అలంకారాలు నిర్వహించడానికి ఈ రోజు సుమారు 12 టన్నుల కూరగాయలను పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, మల్బాగల్ వంటి మార్కెట్ కు చెందిన వారు శ్రీ రవీంద్ర రెడ్డి గారు వారి మిత్ర బృందం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మన్నినాయుడు, ఈవో పెంచుల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రేపు మనకి కాణిపాక దేవస్థానంకి అనుబంధ దేవస్థానంగా ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో చాలా ఘనంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో ఈ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మనకి చాలామంది వెజిటబుల్ డోనర్స్ వారికై వారు స్వయంగా వచ్చి దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 14 టన్నుల కూరగాయల్ని మనకి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నారు. వీటిల్ని మనము చాలా జాగ్రత్తగా మంచిగా డెకరేషన్ చేసి స్వామివారికి అలంకరణ, స్వామివారి మండపంలోను అదేవిధంగా ప్రాకార దేవాలయానికి కూడా చాలా అందంగా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్ని మీరందరూ కూడా వచ్చి కనురాల వీక్షించి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా దేవదేవుని ఆశీస్సులు, వినాయక స్వామిది మరి శివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై తిరుపతిలో డోర్ టు డోర్ ప్రచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమ పథకాల అమలు మరియు రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నామని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి నగరంలోని 28వ డివిజన్ బండ్ల వీధిలో తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షురాలు అనబాక లక్ష్మి, టీడీపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లతో కలిసి ఆయన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలకు అందుతున్న పథకాల అమలు తీరుపై ఆరా తీయగా స్థానికుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. దీని క్లస్టర్ పురుగురు మురళీకృష్ణారెడ్డి, పనమాకమ్మ గారు పార్లమెంట్ అధ్యక్షురాలు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, మరో క్లస్టర్ ఆర్సీ మునికృష్ణ గారు, అట్లా యూనిట్ సభ్యులు, మిగతా క్లస్టర్లు అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. మా చంద్రబాబు గారు పెట్టిన ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో లబ్ధిదారులు, ప్రతి ఇంట్లో ఏదో ఒక లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు అన్నీ వస్తున్నాయా లేదా పథకాలన్నీ తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పథకం మాకు అందుతుంది, ఈ పథకం మాకు అందుతుందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటూ కూడా ఈ డివిజన్లో ప్రాబ్లమ్స్ అంటూ కూడా పెద్దగా ఏమీ లేవు. అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న అమ్మవారు శాకాంబరి మహోత్సవంలో 3వ రోజు పర్వదినాన పండ్లు, డ్రై ఫ్రూట్స్ మరియు వివిధ రకాలైన కాయగూళ్లతో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మహత్తరమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనించగలరు. భక్తులకు కదమ ప్రసాదాన్ని అందించడం ఆలయ అధికారుల విశిష్టత. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని చూసేందుకు ఉదయం 5 గంటల నుంచి భక్తుల క్యూ లైన్ లో అధిక సంఖ్యలో పాల్గొనడం మీరు గమనించగలరు. మరియు ఈ శాకాంబరి ఉత్సవాల మహోత్సవంలో ఆఖరి రోజున కావడంతో పూర్ణాహతిని కూడా ఆలయ చైర్మన్ మరియు ఈవో గారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. టీవీ వాళ్ళు ఎవరో కూడా తీసారు. అదంతా కూడా వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట.
మన వాళ్ళేమో పక్క జరపండి వాళ్ళని అంటున్నారు. వాళ్ళు కాదంటే నేను వాళ్ళు కన్నడలోను ఇంగ్లీష్లోను మాట్లాడారు. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ అన్నాడు. అయిన తర్వాత మన మిత్రుడికే చెప్తే అది కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏపీ అని ఎవరో నాకు గుర్తులేదు. అప్పుడు కర్ణాటక నుంచి వచ్చారట వాళ్ళు, ఒక గుంపు అండి. మొదటిసారిగా మన అమ్మవారి గుడి తెలిసి ఇక్కడికి వచ్చారట. ఆయన చెప్పిన వర్డ్స్ కరెక్ట్ గా చెప్తున్నానండి. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి, నాకు వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయండి. మీ అలంకారం, గుడి అలంకారం, అమ్మవారి అలంకారం జరిగింది. చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం మేము రాదలుచుకున్నామండి అని ఆయన చెప్పారు. అది మన వాళ్ళు కూడా తీశారండి. జై మహా. మరి మనం ఈరోజు మూడో రోజు శాకాంబరి ఉత్సవాలు 27, 28, ఈరోజు 29. మరి మీరంతా గమనించారు. ఈ 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో మరి కంప్లీట్గా ఎప్పుడూ లేనట్టుగా నెంబర్ 1గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. దీని వెనకమాల మా సిబ్బంది, కింద ఆఫీస్ స్టాఫ్, మా ట్రస్ట్ బోర్డు అందరూ కూడా, అధికారులు, ఈఓ గారు, మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉన్న వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ సాయిబాబా మందిరంలో ఉదయం 4 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగడ హారతితో మొదలుకొని బాబా గారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మరియు భక్తులతో సహస్ర కలశాలతో బాబా వారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌతమ్ రెడ్డి ఆలయ గౌరవ అధ్యక్షులు మరియు ఆలయ అధికారులు అభిషేక మహోత్సవంలో పాల్గొని భక్తులకు సహస్ర కలశాలు అందించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి ఉదయం 5 గంటల నుంచి భక్తుల భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో రావడం క్యూ లైన్ లో గమనించగలరు. గురు పూర్ణిమ అంటేనే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, మరో రకమైనటువంటి భక్తి భావం కలిగేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే విజయవాడ నగరంలో ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ఈ బాబా మందిరం నందు ఈ గురు పూర్ణిమ ఉత్సవాలకి సంబంధించి విశేషమైనటువంటి విధానంగా జరిగేటువంటిది కార్యక్రమం. 4 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు కూడా నిరాటంకంగా జరిగేటువంటి దీనిలో అధికారులు, జడ్జెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇదే కాకుండా భక్తజనం యావత్తు కూడా పాల్గొనటం అనేది జరుగుతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 25,000 మందికి అన్నదాన ప్రసాదం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. 4 నుంచి కార్యక్రమం ప్రారంభమైతే కాగడ హారతి బిగిన్ చేసుకుని విష్ణు సహస్రనామాన్ని ఏర్పాటు చేసినటువంటి దాని ప్రకారంగానే 9 గంటల తర్వాత మాత్రం జీడిపప్పుతో ఈసారి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా బాబా మందిరంలోని సహస్ర కలశాభిషేకం అనేటువంటి విధానాన్ని తీసుకుని అందరూ కూడా ఆ అభిషేకాన్ని పూర్తి చేసేటువంటి, ప్రతి ఒక్కరు కూడా బాబాకి స్వయంగా అభిషేకం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈసారి తీసుకోవటం కూడా జరిగింది. ప్రతిసారి కూడా ఆ రకమైనటువంటి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ గుడి దినదినాభివృద్ధి చెందడానికి కారణం ఇక్కడ వచ్చేటువంటి భక్త జనానికి అందరికీ కూడా ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇంత దాకా తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఇది గతంలో చేసినటువంటి వైభవపేతంగా, అంటే మేము దేవుడికి సంబంధించిన కైంకర్యాలు ఏ రకంగా ఉంటాయో అదే పద్ధతిలో సంఘపరమైనటువంటి పద్ధతిలో కూడా చిన్నపిల్లలకి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా చదివించేటువంటి దాంట్లో IIITలో కూడా సీట్లు వచ్చేటువంటిది కూడా కనబడతా ఉంది. మొత్తం అందరికీ కూడా ఫీజులు కట్టేటువంటి ఇది కూడా తీసుకుంటాం. ఎక్కడైనా కెలామిటీస్ జరిగితే ఆ కెలామిటీస్ లో ఈ బాబా మందిరం ద్వారా ఆదుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటది. ఇవే కాకుండా ఐ క్యాంపులు, మెడికల్ క్యాంప్స్ చేయటం అనేటువంటిది కాకుండా నిత్యం అన్నదానం జరిగేటువంటిది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ప్రతి నిత్యం కూడా 2,000 మందికి భోజన సదుపాయం, అంటే అన్నప్రసాదం చేయటం అనేటువంటి జరిగింది. ఈ రోజున పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తజనం అందరికీ కూడా తెలుగు న్యూస్ ఛానల్ అయినటువంటి సిటీ ఛానల్ ద్వారా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈ రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎంతమంది రావచ్చని మీ అంచనా? వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా అన్నదానం అనేది లేకుండా కంటిన్యూగా పెడుతుంటారా లేదు ఒకసారి కంటిన్యూగా అన్నదానం అనేటువంటి పెడతాం. ప్రతిసారి కూడా 25,000 పైచిలుగా వస్తారు. ఈ రోజున మరలా ఇంకో 10,000 మంది పెరుగుతారు అనేటువంటిది భక్తిభావం పెరిగినటువంటి స్థితిలో మరొక 10,000 అంటే 35,000 మంది వరకు కూడా వస్తారనేది అంచనా. ఆ అంచనాకు తగ్గట్టుగానే చేయటం జరుగుతుంది. రాత్రి పెద్ద ఎత్తున వాన పడటం, వంట సామాగ్రి అన్నిటి కూడా కొంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా బాబా గారి అనుగ్రహంతో అది మరలా ఆగటం, మరల నిరాటంకంగా జరగటం అనేది జరుగుతుంది. ఏదైనా బాబా కృప ద్వారా అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి అనేటువంటిది మేము భావిస్తాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం.